జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోని బైసరన్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 28 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల దుశ్చర్యను వేములవాడ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం తీవ్రంగా ఖండించింది. ఇది పిరికి పొంద చర్య అని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మొహమ్మద్ రఫీక్ అన్నారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని చక్కపల్లి బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం ముందు TUWJH 143 జర్నలిస్టు కొవ్వొత్తులు వెలిగించి మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రఫీక్ మాట్లాడుతూ అమాయక పౌరులపై జరిగిన ఈ దాడులు బాధాకరమని, సమాజానికి ఎంతో నష్టం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రెస్ క్లబ్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి దుఃఖంలో పాలు పంచుకుంటున్నామని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దేశాభివృద్ధికి, మానవత్వానికి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ఈ కష్ట సమయంలో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా టెంజు ప్రధాన కార్యదర్శి అజీం, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి జితేందర్ రావు, కార్యవర్గ సభ్యులు జిల్లా రమేష్, చౌటుపల్లి వెంకటేష్, దెబ్బేటి ప్రవీణ్, షబ్బీర్, వేణు, షేక్ రియాజ్, బండి హరీష్, జబ్బార్, జునైద్, శ్యామ్, ఆసిముద్దీన్, నయీం, ఎంఎం ఇమ్రాన్, ప్రసాద్, ఫాహద్, సోహెల్, షోయబ్, సంతోష్లు పాల్గొన్నారు. 4 రోజుల క్రితం మరి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో మరి అతి కిరాతకంగా టెర్రరిస్టులు, పాకిస్తాన్ టెర్రరిస్టులు మరి భారత్ కు చెందిన 26 మందిని పొట్టన పెట్టున్నారు. మరి ఈ ఉగ్రవాదులు మరి అక్రమంగా చొరబడి మరి ఇంత పిరికి పందల్లాగా మరి మా భారత్ కు సంబంధించిన 26 మందిని చంపడం చాలా బాధాకరం. దీన్ని మా వేములవాడ ప్రెస్ క్లబ్ తరఫున దీన్ని ఖండిస్తున్నాం. మరి ఈ రోజు 26 మంది చనిపోయినందుకు వారికి ఘన నివాళిగా మేము అందరం కలిసి ఇక్కడ కొవ్వొత్తులతోని నివాళి అర్పించబడుతుంది. మరి ఉగ్రవాదుల ఖబర్దార్. మరి మా భారతదేశం చాలా గొప్ప దేశం. మరి ఎంతో ఐక్యత పచ్చగా ఉంటున్న మా భారతదేశం మీద మీరు దాడి చేసి ఇలాంటి కుట్రలవన్నీ, ఇలాంటి పిరికి పనులు చేసుకుంటూ దాడులకు పాల్పడితే రాబో రోజులలో ఖచ్చితంగా దానికి మీకు సమాధానం ఉండి మీరు నామరూపాలు లేకుండా మా భారతదేశ సైన్యం ఖచ్చితంగా మీకు జవాబిస్తుంది. మరి ఇప్పటికైనా మీరు పాకిస్తాన్ లో తెలుసుకోవాలి, ఇలాంటి పిరికి పనులు చేసుకుంటూ ఇలాంటి దద్దమ్మ లెక్క ఉగ్రవాదులు మీరు చొరబడి ఇలాంటి పనులు చేస్తే ఇది సరైన పద్ధతి కాదు. మీకు నిజంగానే ధర్మం ఉంటే మీ ధర్మం కొద్దీ పాటించాలి కానీ ఇలా అమాయక ప్రజలను, ఒక టూరిస్టులను, ఒక వ్యక్తులను చంపడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని పూర్తి స్థాయిలో మా వేములవాడ ప్రెస్ క్లబ్ ఖండిస్తుంది. మరి ఖచ్చితంగా మీకు దమ్ము, ధైర్యం ఇట్లా మీకు టెర్రరిస్టులకు ఉంటే మరి అదే మా సైన్యం అక్కడ భారత్ లో మా బార్డర్ లో ఉంటది. దమ్ము ఉంటే మీరు అక్కడ వాళ్ళతో ఫైట్ చేయండి. ఆ దమ్ము లేక, ధైర్యం లేక ఈ రోజు మీరు పిరికి పందల్లాగా ఒక అమాయక ప్రజల మీద దాడి చేసి మీరు చంపడం ఒక నీచమైన చర్య. ఈ మొత్తం యావత్ ప్రపంచాలన్నీ మిమ్మల్ని మీరు తలదించుకునే విధంగా ఈ రోజు పాకిస్తాన్ తలదించుకునే విధంగా అందరూ ఖండిస్తున్నారు. మరి ఇప్పటికైనా టెర్రరిస్టుల ఖబర్దార్. రాబో రోజులలో ఖచ్చితంగా ప్రతి పౌరుడు, ప్రతి యువకుడు ఒక సైనికుడై మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు ముందుకు వస్తాయి. ఈ రోజు మరి అంతమంది 26 మంది మరి మరణించినందుకు వారందరికీ ప్రగాఢ సానుభూతి, వాళ్ళందరికీ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ వాళ్ళకు సంఘీభావంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా జర్నలిస్టు సోదరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. జరిగినటువంటి ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం గ్రామంలో ఉగ్రదాడికి నిరసనగా వేములవాడ ప్రెస్ క్లబ్ పక్షాన, TUWH 143 పక్షాన ఈరోజు కొవ్వొత్తులతో అమరులైన వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు.